హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి తమలపాకు చారు. ఈ చలికాలంలో ఈ తమలపాకు చారుని వారానికి ఒక్కసారైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మన దగ్గరికి జలుబు, దగ్గు ఇలాంటివి ఏవీ రావు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా తమలపాకు చారును తయారు చేసుకోవడానికి ఇలాంటి 5-6 తమలపాకులను తీసుకుని తొడిమెలు తీసి ఇలా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మంచిగా పండిన 3-4 టమాటాలను కూడా ఇలా కట్ చేసుకుని ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మనం చారు చేసే ఇలాంటి గిన్నెలో మనం మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో కూడా కొన్ని వాటర్ వేసి ఒకసారి ఇలా కలుపుకొని ఆ వాటర్ని కూడా వేసుకోవాలి. చారుకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే మరికొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. వేసుకుని మనం స్టవ్ పై పెట్టుకుందాం. ఈ చారులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, చిన్న కప్పు రసం పొడి, 2-3 పచ్చిమిరపకాయల చీలికలను వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని ఈ చారుని మంచిగా మరిగించుకోవాలి. ఈ తమలపాకు చారులో పచ్చి కొబ్బరిని తురిమి కూడా వేసుకోవచ్చండి. అప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. 7-8 నిమిషాల పాటు ఈ తమలపాకు చారుని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత మనము ఇప్పుడు మూత తీసి 10 నిమిషాల ముందే చింతపండుని నానబెట్టి ఇలా రసం తీసి పెట్టుకోవాలి. ఈ చింతపండు రసాన్ని కూడా ఈ తమలపాకు చారులో వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఈ చారుని మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరిగించుకున్న తర్వాత ఈ చారుని మనం పక్కన పెట్టుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఈ తాలింపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ తమలపాకు చారుని ఈ తాలింపులో వేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తమలపాకు చారుని మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే. ఇంట్లో ఏజ్ అయిపోయిన పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ ఈ తమలపాకు చారుని అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ తమలపాకు చారు. ఈ చలికాలంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు వీటితో బాధపడుతున్నప్పుడు ఇలా తమలపాకు చారును చేసుకుని తింటే మాత్రం చాలా త్వరగా తగ్గిపోతుందండి. ఈ తమలపాకు చారుని మనం రైస్తో కానీ తినొచ్చు. రైస్తో తినడం ఇష్టం లేదు అంటే సూప్ లాగా కూడా తాగొచ్చండి. అంత బాగుంటుందండి ఈ తమలపాకు చారును. చూశారుగా ఫ్రెండ్స్, మీకు కూడా ఈ తమలపాకు చారు రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తారా? మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.